మనము ఇంతవరకు మరి వాక్యం విన్నాము. దానికి అనుబంధంగా ప్రభువు చేసినటువంటి ఈ కార్యము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. లెటర్ ఆఫ్ పాల్ టు ది హీబ్రూస్ చాప్టర్ 10 verse 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇంకా ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో కూడా నూతన నిబంధన గురించి ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 26:28 ఇలా రాయబడింది, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంటే పుట్టుడుసు ఏమన్నది? క్రొత్త నిబంధన రక్తము. సో ఆయన శరీరం, ఆయన రక్తము మరి అర్పించడం వల్ల, అదే హెబ్రీ పత్రికలో మరొక మంచి మాట రాయబడేది ఏంటంటే, దేవుడు మన కొరకు ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో ఇక్కడ రాయబడ్డది, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇంతకంటే ముందు మనందరికి కూడా దేవుని యొద్దకు వెళ్ళే అవకాశం లేదు. కారణం ఏంటంటే మన పాపమే దేవునికి మనకు దూరం చేసింది. మన పాట పాడుతుంటా కదా, పాపము చేసి గడించింది మరణం, శాపమేగా నేను ఆర్జించిన. బైబిల్ తెలియజేస్తున్నది, ఆ పాపము ద్వారా మనమందరము దేవునికి దూరం అయితే ఆయన కుమారుడి ద్వారా మనమందరము దేవునికి సమీపమయ్యాం. సో ఇంత చక్కటి అవకాశం కదా, ప్రపంచంలో ఏ మత గ్రంథం కూడా తెలియజేయట్లేదు. ఇంత చక్కగా ఆయన మన మధ్యలోకి వచ్చి మన కొరకు, మన పక్షాన, మన మధ్యలో ఉండి దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ప్రకటన 21:3, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును, ఆయన వారి దేవుడై ఉండును. సో ఆయన చేసినటువంటి ఈ త్యాగం, ఆయన శరీరము, ఆయన రక్తము, మనల్ని మనం పరీక్షించుకొని ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనం తీసుకున్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తదుపరి బలలో ప్రవేశిస్తాం. ఇది మీ కొరకు పెరుగుబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభువు చెప్పాడు. మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరులు